విరిగిపోయి మన గ్రామం మీద పడిపోయి ఒక పక్కన ఇసుక దోపిడీ వల్ల మనమందరం నష్టపోయాం. రెండోది ఎఫ్డీఆర్ నిధులు వస్తే ఆ ఎఫ్డీఆర్ నిధుల ద్వారా కరకట్టలు బలోపేతానికి జరగాల్సిన కార్యక్రమాలు చేపట్టలేదు. ఇవన్నీ కూడా నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల జోబులోకి వెళ్ళిపోయాయి. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరకట్టల బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు చేస్తాం. అలానే మీకు గతంలో గుర్తుంటే ఇలా ఏదైనా ఎల్లవల్ల వచ్చి గ్రామం ఏదైనా ఇబ్బంది పడితే ప్రతి ఇంటికి మనం ఆర్థిక సాయం చేశాం. 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 35 కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళం, అలానే మీకు నిత్యావసర సరుకులు కూడా ఇచ్చేవాళ్ళం. అలా అన్ని కూడా చేయకపోగా కనీసం భోజనం కూడా వండి 15 రోజుల పాటు మనం ఎలా ఉన్నామో చూసి పలకరింపు కూడా చేయలేదు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మీకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. మీకు మంచినీరు సకాలంలో అందలేదని, భోజనాలు సరిగ్గా రావట్లేదని చెప్పి ఆ రోజున మా నాయకులకి అందరూ కూడా మేము చెప్పి మీ అందరూ కూడా భోజనాలు ఏర్పాట్లు ఎంతమందికి చేయగలిగామో ఆ రోజున మేము చేయగలిగాము. ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రమాదం మనకు జరిగితే మళ్ళీ కూడా మీకు అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీకు అండగా ఉంటారని చెప్పి, అలానే నేను కూడా మీకు అండగా ఉంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ మనకు ప్రమాదం ఉంచుంది. గతంలోనే మన గ్రామానికి నేను ప్రతి అడుగు ప్రజల కోసం వచ్చినప్పుడే మీ అందరు గ్రామస్తులకు నేను చూపించాను. ఇక్కడే మనకి మన కోడూరుకి వెళ్లే కాలువ ఉంది వెనకాల. గతంలో జక్కా వెంకయ్య గారి ఆలోచన మేరకు అక్కడ 2-వే డోర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డోర్ డ్యామేజ్ అయిపోయి గతంలో 2022 సంవత్సరంలో వచ్చిన ఎరువుల వల్ల ఆ డోర్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి మొత్తం కూడా కొట్టుకుపోయింది. నేను స్వయం అక్కడ దిగి 20 అడుగుల లోతులో దిగి అవన్నీ కూడా మీకు చూపించాను. సాక్ష్యాధారాలు కూడా చూపించాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయి. అది మరమ్మతు పనులు చేయడానికి ఎఫ్డీఆర్ నిధులు వచ్చాయి. దానికి శాంక్షన్ ఆర్డర్ కూడా ఉంది. కానీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కూడా దాన్ని చేపట్టలేదు. తద్వారా మనం గ్రామస్తులందరూ కూడా ప్రాణభయంతో మన ప్రాణాలన్నీ కూడా అరిచేతిలో పెట్టుకొని మనం భయపడుతున్నాం. ఏ చిన్న ఎలవలు వచ్చినా రేపు జూన్ మాసంలో జూలై మాసంలో వర్షాలు వచ్చి ఏదైనా పెద్ద వర్షాలు వచ్చి ఎలవలు వస్తే మళ్ళీ కూడా గతంలో ఏ విధంగా అయితే మనము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని 15 రోజుల పాటు గుప్పుగా ఎలా అయితే ఉన్నామో మళ్ళీ కూడా అది వాటిల్లే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా మరమ్మతు పనులు ఎవరికైతే శాంక్షన్ వచ్చిందో, ఎందుకు ఆ కాంట్రాక్టర్ పని చేయలేదో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా మళ్లీ ప్రారంభించి దామరముడుగు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాలన్నిటి కూడా కాపలాగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం.